తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన కొనసాగుతోంది. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం అధికారులతో సమీక్షించారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు కావాల్సిన భూసేకరణకి చర్యలు తీసుకోవాలని, భూసేకరణ విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భూసేకరణకి అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఖాళీ అయిన 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభ స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీసీసీ చీఫ్ షర్మిలకు ఈ జాబితాలో స్థానం దక్కలేదు. మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్, కర్ణాటక నుంచి ఖర్గే, పవన్ ఖేరా, మన్సూర్ అలీ ఖాన్, రాజస్థాన్ నుంచి నీరజ్ డాంగి, తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తి, జార్ఖండ్ నుంచి ప్రణవ్ ఝాకు అభ్యర్థులుగా అవకాశం కల్పించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులు ఆందోళన బాటపట్టారు. గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ పిలుపుతో గాంధీ, ఉస్మానియా సహా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ వైద్యులు ఓపీ సేవలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల సాధనకి డాక్టర్లు నిరసనకు దిగడంతో రోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏపీ సర్కార్ 2 ఏళ్ల పాలనపై వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నేతలు, కార్యకర్తలు కదం తొక్కుతున్నారు. నిన్న ప్రారంభమైన నిరసనలు ఈ నెల 12 వరకు కొనసాగుతాయని నేతలు ఇప్పటికే ప్రకటించారు. నిరసనలో భాగంగా కార్యకర్తలు టీడీపీ మేనిఫెస్టోను తగలబెడుతున్నారు. ఏపీ పాలనకి 2 ఏళ్లు పూర్తయిన వేళ కూటమి అగ్రనేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. 24 నెలల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. 2 ఏళ్ల పాలనపై రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో 3 సభలు నిర్వహిస్తున్నారు. సంక్షేమంపై ఈ నెల 9న తిరుపతిలో, 12న ప్రభుత్వ పాలనపై అమరావతిలో, అభివృద్ధిపై ఈ నెల 15న విశాఖలో సభ నిర్వహిస్తున్నట్లుగా కూటమి నేతలు చెప్పారు. రాజ్యసభ స్థానాల కేటాయింపుపై ఏపీలో కూటమి నేతల మధ్య అవగాహన కుదిరింది. 4ంట 1 స్థానాన్ని జనసేనకు, మిగిలిన 3 స్థానాలను టీడీపీకి కేటాయించాలని నిర్ణయించారు. రాజ్యసభ స్థానాల కేటాయింపుపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన భేటీకి డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్, మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హాజరయ్యారు. 2 గంటలకు పైగా సాగిన భేటీలో పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపుపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో కొత్త కేబినెట్ కొలువుదీరింది. తొలి విడతగా 14 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. చర్చోపచర్చలు, అధిష్టానం, సమాలోచనల అనంతరం 14 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. మొత్తం 34 మందికి మంత్రివర్గంలో అవకాశం ఉండగా ఇంకా 20 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 2వ విడతలో చేపట్టే మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావహులు ఆసక్తిగా చూస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖలో పర్యటిస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ పర్యావరణ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ సీఎం సైకిల్ తొక్కేందుకు సిద్ధమయ్యారు. అనంతరం విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశంతో పాటు సముద్ర ఆహార ఎగుమతుల వర్క్ షాప్ కు హాజరవుతారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి మధ్య సవాళ్ల రాజకీయం నడుస్తోంది. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ పరస్పరం సవాళ్లు విసురుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి చర్చకు వస్తారని, సిద్ధంగా ఉండాలంటూ ఎమ్మెల్యే అంటే ఆధారాలతో రెడీగా ఉంటారని గోపిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు నేతల ఛాలెంజ్ తో పోలీసులు రంగంలోకి దిగారు. గోపిరెడ్డి ఇంటి ముందు నిఘా పెట్టారు. శ్రీకాకుళం నుంచి ప్రవహించే నాగావళి నదీ కాలుష్యాన్ని ఎప్పట్లోపు పరిష్కరిస్తారో చెప్పాలని సిపిఎం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నదిలో కాలుష్యానికి వ్యతిరేకంగా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. శ్రీకాకుళంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అమలు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. తాగునీటికి ఆవాసంగా ఉన్న నాగావళిని కాలుష్య కాసారం చేస్తారా అంటూ నిలదీశారు. సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో శక్తిమంత ఆయుధమని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ చంటి చెప్పారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి పౌరుడు ఆర్టీఐ చట్టంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. అవినీతి, అక్రమాలను వెలుగులోకి తేవడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఆర్టీఐపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. హైదరాబాద్ అతాపూర్లో రౌడీ షీటర్లకి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 13 మంది రౌడీ షీటర్లని బైండ్ ఓవర్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తీరు మారకపోతే తాట తీస్తామని రౌడీ షీటర్లను హెచ్చరించారు. రౌడీ మోకలపై నిరంతరం నిఘా ఉంటుందని చెప్పారు. నెల్లూరు జిల్లా ముదివర్తిపాలెం దగ్గర 2 రోజుల క్రితం జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలతో హత్య జరిగిందని పోలీసులు తేల్చారు. ఇందుకూరుపేట నుంచి మూడువర్తిపాలెం వెళ్తున్న నాకూర్ బాబు అనే యువకుడిపై దాడి చేసిన 2ని అరెస్ట్ చేశారు. దాడికి సహకరించిన మరో 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ వివాదమే కారణంగా నిర్ధారించారు.
హైదరాబాద్ అంబర్పేట్ పాత బస్తీ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఆపరేషన్ కవచ్ లో భాగంగా నిర్వహించిన సోదాల్లో నెంబర్ ప్లేట్స్ లేని వాటితో పాటుగా ధృవపత్రాలు లేని వాహనాలు గుర్తించారు. అంబర్పేట్ పోలీసులు 23 వాహనాలకి చలాన్లు విధించారు. మరో 5 వాహనాల్ని సీజ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ మాతాపూర్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ పై శ్రీ చైతన్య కాలేజ్ ఏజీఎం దాడి చేశారు. 6 ఏళ్లుగా కాలేజీ భవనాలకు సెంట్రింగ్ కాంట్రాక్టర్ గా ఉన్న వెంకటరెడ్డి 69 లక్షల రూపాయల బకాయిల కోసం నిలదీశాడు. డబ్బు విషయంపై చర్చిద్దామని పిలిచి 25 మంది సిబ్బందితో దాడి చేశాడని కాంట్రాక్టర్ ఆరోపించాడు. సెంట్రింగ్ యూనియన్ సంఘాల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ గోపాలపట్నంలో ఒక జ్యువెలరీ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణం నుంచి వచ్చిన దట్టమైన పొగలతో పక్క యజమానులు సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎస్బీఐ శాఖలో జరిగిన బంగారం గోల్మాల్ వ్యవహారం ఒక కొలిక్కొచ్చింది. 9 నెలల నిరీక్షణ తర్వాత బాధితులకి న్యాయం జరిగింది. బ్యాంక్ సిబ్బంది బాధితులకి బంగారం నగలు అందజేశారు. బ్యాంక్ సిబ్బంది అవినీతితో తాకట్టు పెట్టిన బంగారం కోసం 9 నెలలు భయంతో గడిపామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మినీ బైపాస్ రోడ్ లో బాలు కాంస్య విగ్రహావిష్కరణకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సంగీత దర్శకుడు కీరవాణి, బాలు కుమారుడు చరణ్, ఎస్పీ శైలజ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. సంగీత ప్రపంచానికి బాలు చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా సంగీతంలో ఘంటసాల, బాలు కాలాన్ని ఒక స్వర్ణ యుగంతో పోల్చారు. పెద్దపల్లి జిల్లా కూనారంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి ఐకేపీ సెంటర్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసి ముద్దగా మారాయి. కళ్లెదుటే ధాన్యం వరదపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడంతో నష్టపోయామన్నారు. ధాన్యం తూకం వేసి నెల రోజులైనా మిల్లులకు తరలించలేదన్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాని భారీ వర్షం కుదిపేసింది. దోమకొండ, బిక్కనూర్, పాల్వంచ, రాజంపేట సహా పలు మండలాల్లో ఈదురుగాలు బీభత్సం చేశాయి. ముంచెత్తిన వరదతో కామారెడ్డి బస్టాండ్ తో పాటుగా రహదారులు కూడా నీట మునిగాయి. గాలుల తీవ్రతకి పలు ప్రాంతాల్లో రోడ్ల మీద ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. నైరుతి రుతుపవనాలు మరో 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరిస్తాయని ఐఎండీ చెబుతోంది. రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ఉంటుందని చెప్పింది. ఇవాళ ఏపీలోని పోలవరం, కాకినాడ, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది. మన్యం, పోలవరం జిల్లాల్లో కొన్ని చోట్ల 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలుంటాయని హెచ్చరించింది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో గ్రామాల్లో మంజీరా వివాదం ముదిరింది. ఇవాళ 2 రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో జాయింట్ సర్వే జరుగుతుంది. సాలూరు మండలం హన్సా, తగ్గేలి గ్రామస్తుల ఫిర్యాదుతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ వేసవిలో ఇప్పటికీ 3 సార్లు అక్రమంగా చొచ్చుకొచ్చి ఇసుక తవ్వకాలు సాగించారని ఆరోపిస్తున్నారు. ముచ్చింతల్ సమతా క్షేత్రంలో సుదర్శన హోమాలు కొనసాగుతున్నాయి. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో 7వ రోజు మహామంత్ర హోమం జరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతున్న హోమానికి భక్తులు భారీగా తరలివచ్చి అభిషేకాలు చేస్తున్నారు. స్వయంగా హాజరు కాలేని భక్తులకు ఆన్లైన్లో హోమం చేసే అవకాశం కల్పిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో సాగుతోన్న ఎస్ఐఆర్ ప్రక్రియని కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఓటర్ల వివరాలు తెలుసుకున్నారు. ఓటర్ జాబితా తయారీలో BLO కీలకమన్నారు. ఓటర్ సవరణ, జనగణన పారదర్శకంగా ఉండాలని సూచించారు. సమస్యలుంటే వెంటనే అధికారుల దృష్టికి తేవాలని కోరారు. కులంలోని పేదవారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ అన్నారు. సొసైటీ ఆఫ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ విత్ యాక్షనబుల్ నాలెడ్జ్ సంస్థ ఆధ్వర్యంలో చైర్మన్ బండి రమేష్ తో పాటు వైస్ చైర్మన్ పరిచూరి మురళిని ఘనంగా సన్మానించారు. అన్నే సత్యనారాయణ, డాక్టర్ గోపాలం విద్యాసాగర్, అట్టేపల్లి రామప్రభు నేతృత్వంలో ఖైరతాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కమ్మ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ ఏసీబీకి చిక్కారు. 80,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎఫ్ఆర్ఓని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. భద్రాచలంలో 2 బైకుల్లో తరలిస్తున్న 9.5 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీలేరు నుంచి దీన్ని ఖమ్మం తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీని విలువ 6 లక్షల రూపాయలు. గంజాయి తరలిస్తున్న 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకృతి విపత్తుల్లో తమ రాష్ట్రం అనుసరిస్తున్న 0 మరణాల విధానం బ్రిక్స్ దేశాలకు విలువైన పాఠాలు అందిస్తోందని ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అన్నారు. పూరిలో జరిగిన బ్రిక్స్ లో డిజాస్టర్ సదస్సులో ఆయన పాల్గొన్నారు.
భారత్ అధ్యక్షతన తొలి ప్రతినిధుల సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హోం మంత్రిత్వ శాఖపై బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై సిలిగురి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. జూన్ 2న కోల్కతాలో జరిగిన నిరసన ప్రదర్శనలో బంగ్లాదేశీ పౌరుడి హత్య వెనుక హోం మంత్రిత్వ శాఖ హస్తముందని మమత అన్నారు. G20 సమావేశాలకు ఆతిథ్యమిచ్చిన వారణాసి మరో చారిత్రక అంతర్జాతీయ కార్యక్రమానికి వేదికగా మారింది. బ్రిక్స్ కల్చర్ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశం ఇక్కడ జరగబోతోంది. చైనా, బ్రెజిల్, ఈజిప్ట్ సహా 11 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. జిఐ ట్యాగ్ పొందిన కాశీ వస్తువులు, అలాగే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఉత్పత్తులని ఈ సదస్సులో ప్రదర్శిస్తారు. సైనిక దళాలు తమకు కావాల్సిన సాధన సంపత్తి సమకూర్చుకునేందుకు 1,25,000 కోట్ల రూపాయల అనుమతిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంజూరు చేశారు. దీనికి సంబంధించి DFFDS 2026 ను ఆయన విడుదల చేశారు. దీంతో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, నిర్వహణ సన్నద్ధత, విదేశీ తయారీదారులపై ఆధారపడడం తగ్గుతుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మోదీ పాలనలో ఈశాన్య భారతదేశంలో హింస ముగిసిపోయి అవకాశాలకు కీలక స్థానంగా మారిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 73వ ఈశాన్య మండలి సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, అలాగే సుకాంత్ మజుందార్ తో పాటు 7 ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఇందులో పాల్గొన్నారు. LDF ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయల అప్పులుంచి వెళ్లిందని కేరళం సీఎం వీడి సతీశన్ అన్నారు. ఖజానాలో ఉన్న మొత్తంపై ప్రజలను తప్పుదో పట్టించిందని విమర్శించారు. ఖజానాలో 6,000 కోట్ల రూపాయలు ఉన్నట్లు కట్టుకథలు సృష్టించారని తెలిపారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న మేరా యువ భారత్ ఆన్లైన్ క్విజ్ కు గిన్నిస్ రికార్డ్ సాధించింది. ఈ క్విజ్ లో ఒక్క వారంలోనే 3,90,812 మంది పాల్గొనడంతో ఈ రికార్డు దక్కింది. ఈ క్విజ్ లో ఇప్పటి వరకు 50,42,000 మంది పాల్గొన్నారు. పాలనని మెరుగుపరచడం, సంక్షేమ పథకాలని ప్రభావవంతంగా అందించడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా లబ్ధిదారుల జీవితాల్లో కనిపించే మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలకు 11 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. కేంద్ర మంత్రులు రవ్నీత్ సింగ్, బిట్టు, జార్జ్ కురియన్ ను పక్కన పెట్టేసింది. సీనియర్ నేత తరుణ్ చుగ్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. 6 రోజుల కిందట బిజు జనతా దళ్ వీడి బీజేపీలో చేరిన ఒడిషా నేత దేబాశిష్ సామంతరాయ్ కు కూడా రాజ్యసభ సీట్ టికెట్ దక్కింది.